Hello, Karthik. Yeah, hi Vikram. Hi, Karthik. మ్యాప్ చెప్తారా ఈరోజు మ్యాప్ వ్యూ? యా మ్యాప్ చెప్తాను. ఈ అమర్ రాలేదు, ఇంకా సంకీర్త్ రాలేదు కదా. అమర్ సందీప్ ఒకే దాంట్లో వింటున్నారు. అమర్ ల్యాప్టాప్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఏంటబ్బా? అమర్ ఇంకా సందీప్ ఒకే ల్యాప్టాప్ లో వింటున్నారు. ఓకే, ఫైన్. సంకీర్త్ రాలేదు అనుకుంటా. ఇంకా సంకీర్త్ రాలేదు. సంకీర్త్ వస్తాడంటారా? సరే, స్టార్ట్ చేద్దాం మనం. అది ఇప్పటికే కొంచెం లేట్ అయింది కదా. ఓకే. సో బేసిక్గా మనం ఇవాళ చెప్పుకునే క్లాస్ ఏంటంటే మ్యాప్ క్యూ అంటే లొకేషన్స్ని మనం మ్యాప్లో ఎలా లొకేట్ చేయాలి. ఓకే. సో బేసిక్గా మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకునేటప్పుడు చెప్పాను మీకు, సిమ్యులేటర్లో మనకు యూజర్ లొకేషన్ అనేది సరిగ్గా క్యాప్చర్ చేయదని. అవునా? ఎందుకు అంటే యూజర్ లొకేషన్ క్యాప్చర్ చేయడానికి మనకు కంపాస్ ఉండాలి అండ్ యాక్సిలరోమీటర్ ఉండాలి కదా. సో ఇవన్నీ మన సిమ్యులేటర్లో ఉండవు కాబట్టి ఏంటి, ఇది మన యూజర్ లొకేషన్ సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. సో కాకపోతే ఏంటి, యూజర్ లొకేషన్ కాకుండా మీరు ఇంకా అన్ని టాస్క్లు కూడా చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ ఏంటి, లైక్ సపోజ్ మీకు ఏదైనా లొకేషన్ తెలుసు అనుకోండి, దాని ఇక్కడ ప్లాట్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటి సర్వీసెస్ అని కూడా మనకు మ్యాప్లో వచ్చేస్తాయి దీంట్లో. సో అవన్నీ చూద్దాం ఒకసారి ఇక్కడ. సో మనకు యాక్చువల్గా ఈ మ్యాప్ వ్యూ అనే క్లాసు దేంట్లో నుంచి వచ్చిందంటే మ్యాప్ కిట్ అనేది ఫ్రేమ్వర్క్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, ఫస్ట్ మనం దీంట్లో ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫ్రేమ్వర్క్. మనం మ్యాప్ కిట్ ఫ్రేమ్వర్క్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ తీసుకుందాం, కొత్తది, న్యూ ప్రాజెక్ట్. మ్యాప్ వ్యూ ప్రాజెక్ట్ అందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ అసలు మ్యాప్ని ఎనేబుల్ చేయాలంటే ఏం చేయాలి, మనం మ్యాప్ కిట్ని దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్లో. మరి ఫ్రేమ్వర్క్స్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మనం 2 వేస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఈ జనరల్ ట్యాబ్లో ఫస్ట్ దీన్ని ట్యాప్ చేయండి, ఈ ప్రాజెక్ట్ని ట్యాప్ చేయండి, టార్గెట్స్ అండ్ జనరల్, తర్వాత ఇక్కడ చూడండి లింక్డ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ అని ఉందా, లింక్డ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైప్ చేయండి మ్యాప్ కిట్ అని, చూసారా మ్యాప్ కిట్. సో దీన్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్. మనం దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటి, మనం ఆల్వేస్ ఏంటి అంటే లొకేషన్ మనం క్యాప్చర్ చేస్తూ ఉంటాం కాబట్టి, అంటే ఏంటి మన యూజర్ లొకేషన్ కాకపోయినా కానీ వేరే లొకేషన్ క్యాప్చర్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఏంటి అంటే కోర్ లొకేషన్ అనే ఫ్రేమ్వర్క్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కోర్ లొకేషన్ అంటే సిఎల్, మ్యాప్ కిట్ అంటే ఎంకే, కోర్ లొకేషన్ అంటే సిఎల్, మ్యాప్ కిట్ అంటే ఎంకే. మనకు అన్ని క్లాసులు కూడా ఏంటి అంటే ప్రతి ఒక్క క్లాసు కూడా ఒక సమ్ వర్డ్ అని ప్రీఫిక్స్ అవుతూ ఉంటుంది. అవేంటి అంటే మనకు లైక్ ఇప్పటి వరకు అయితే మనం చూసిన వాటిలో యూఎస్ కంపోనెంట్స్ అన్ని కూడా యూఐ అనే దాంట్లో ఉంటాయి. అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ కిట్, యూఐ కిట్. అలాగే మనకు సిఎల్ అని ఉంటుంది ఒకటి. ఈ సిఎల్ అనేది ఎలా వచ్చింది మనకు, కోర్ లొకేషన్, ఎంకే మ్యాప్ యూ అంటాం. ఎంకే అంటే ఏంటి, మ్యాప్ కిట్. ఓకే, సో ఇలాంటివి అనమాట. సో వింటారా గైస్, వింటున్నారా?
కార్తిక్. యా ఫైన్. సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన లొకేషన్స్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి? కోర్ లొకేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ మ్యాప్కిట్ ఫ్రేమ్వర్క్. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు? జనరల్ ట్యాబ్లో. ఓకే, టార్గెట్స్ ని క్లిక్ చేసి జనరల్ ట్యాబ్లో ఉంటాయి మీకు. లేకుంటే ఎలా చేసి మళ్ళీ ఇంకా బిల్డ్ ఫేజెస్ లో ఇక్కడ ఉంటాయి చూడండి, లింక్ బైనరీ విత్ లైబ్రరీస్ అందా, దీంట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా బిల్డ్ ఫేజెస్ లో ఈజీ వే అంటే ఇది మీకు. ఓకే, సో మీకు ఇంపోర్టింగ్ అంతా అయిపోయింది, అంటే లైక్ ఫ్రేమ్వర్క్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నారు ప్రాజెక్ట్ లో, బాగానే ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మ్యాప్కిట్ వ్యూ దీన్ని డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ ఇంకేం చేద్దాం, అన్ని సైట్స్ పిన్స్ కనెక్ట్ చేసుకుందాం. డన్. సో మీరు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, షోస్ యూజర్ లొకేషన్ ఉంది కదా, అవునా? దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, డైరెక్ట్ గా యూజర్ లొకేషన్కి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి, మనకు యూజర్ లొకేషన్ క్యాప్చర్ చేయదు కదా మన సిమ్యులేటర్ అనేది. సో ఏంటి, యూజర్ లొకేషన్ అనేది మీరు చెక్ చేసుకున్నా కానీ చెక్ చేయకున్నా కానీ నో ఇష్యూ. ఓకే, సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం అబ్బా ఎలా వస్తుందో. మీకు మ్యాప్ అనేది వచ్చింది కరెక్టే, కాకపోతే ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఒక ఏదో లైక్ ఎక్సెప్షన్ లాగా వచ్చింది. ట్రయింగ్ టు స్టార్ట్ మ్యాప్కిట్ లొకేషన్ అప్డేట్స్ వితౌట్ ప్రాంప్టింగ్ ఫర్ లొకేషన్ ఆథరైజేషన్. మస్ట్ కాల్ సిఎల్ లొకేషన్ మేనేజర్ రిక్వెస్ట్ వెన్ ఇన్ యూస్ ఆథరైజేషన్ ఆర్ సిఎల్ లొకేషన్ మేనేజర్ రిక్వెస్ట్ ఆల్వేస్ ఆథరైజేషన్. దాని అర్థం ఏంటి, మనం యాక్చువల్గా ఏంటి అంటే ఫస్ట్ అప్లికేషన్ ఏదైనా మీ అప్లికేషన్, మీ ఓన్ అప్లికేషన్లో మ్యాప్ని యూజ్ చేస్తూ ఉంటే మనం ఫస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ లాంచింగ్, ఫస్ట్ లాంచింగ్ అప్పుడు ఏం చేయాలంటే యూజర్కి ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలన్నమాట, ఒక అలర్ట్ అనేది చూపించాలి. ఇలా మీరు మీ అప్లికేషన్లో మ్యాప్ కిట్ని యూజ్ చేస్తున్నారు, సో దాట్ విల్ బి అంటే మీ మ్యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉండాలా లేకపోతే రన్ అవ్వద్దా? బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉండాలా లేకపోతే రన్ అవ్వద్దా? ఒకవేళ మీరు ఆ మ్యాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటే మీ అప్లికేషన్ ఏం చేస్తారు, బ్యాక్గ్రౌండ్లో పెడతారు కదా, మరి బ్యాక్గ్రౌండ్లో పెట్టినప్పుడు మీ మ్యాప్ అనేది కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలా వద్దా అనే దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక అలర్ట్ అనేది చూపిస్తాం అనమాట. ఓకే, ఆ అలర్ట్లో వాడు ఏం చేయాలి కంపల్సరీగా, లైక్ అదేంటది ఓకే చేస్తేనేమో అలో అంటే ఏంటి, అలో చేయగలడు, ఆ మ్యాప్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ చేసుకోగలడు. లేకపోతే డినై అన్నాడు అనుకోండి, డినై అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో మీకు మ్యాప్ అనేది రన్ అవ్వదు ఇంకా. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కీ ఉందండి, చూపిస్తాను ఇక్కడ చూడండి, ఎన్ఎస్ ఛార్జింగ్ పెట్టాము. సో మన కీ ఏంటంటే ఇది ఎన్ఎస్ లొకేషన్ ఆల్వేస్ యూసేజ్ డిస్క్రిప్షన్, లేకపోతే ఇంకొకటి ఉంటుంది వెన్ ఇన్ యూజ్ డిస్క్రిప్షన్ అని. సో ఈ కీ అనేది మనకి ఎందుకు అంటే చెప్పాను కదా మీకు యూజర్కి ఒక ప్రాంప్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఎట్ ద టైమ్ ఆఫ్ లాంచింగ్. ఇది మనము ప్లీలిస్ట్ అనేది మనకి ఏంటి అంటే దీంట్లో చూడండి, ఈ info.plist లో ఏముంటాయంటే మన సిస్టమ్ సంబంధించిన అన్ని ఫైల్స్, అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సిస్టమ్ సంబంధించిన అంటే మన అప్లికేషన్ సంబంధించిన అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, దీని బండిల్ నేమ్ ఏంటి, దీని ఓఎస్ ఏంటి, అండ్ దీని వర్షన్ ఎంత, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. సో మనం కూడా ఏం చేయాలి ఇక్కడ అంటే ఇదంతా కూడా మనకి ఏంటి, మన అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ లెవెల్లో సెట్ చేసి ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఒక రో యాడ్ చేస్తున్నాం. ఆ రోలో ఏం చేస్తాం మనం, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆ కీని,
ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఈ కీని మీకు కూడా పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ పంపిస్తున్నాను చూడండి. ఎన్ఎస్ లొకేషన్ ఆల్వేస్ యూసేజ్ డిస్క్రిప్షన్. ఇంకొకటి ఉంటుంది ఎన్ఎస్ లొకేషన్ వెన్ ఇన్ యూస్ యూసేజ్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఆల్వేస్ కాకుండా వెన్ ఇన్ యూజ్, ఇవి రెండు కాపీ చేసుకొని ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇవి ఎందుకు మనం పెడుతున్నాము అంటే యూజర్కి ఒక ప్రాబ్లం చూపెట్టడానికి, ఒక ప్రాంప్ట్ ఎలర్ట్ అనేది చూపించాలి. చూపిస్తే వాడేంటి మీ మ్యాప్ని యూజ్ చేయాలా వద్దా అప్లికేషన్లో బ్యాక్గ్రౌండ్లో అనేది వాడు అప్పుడే డిసైడ్ చేసుకుంటాడు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేసాము, ఒక కీ ఇచ్చాము. ఆ కీకి ఏమి ఇవ్వాలి, ఒక స్ట్రింగ్ ఇవ్వాలన్నమాట. ఆ స్ట్రింగ్ ఏదైనా ఇవ్వచ్చు, మీరు మీ నేమ్ ఇచ్చుకోండి. కాకపోతే నేనేమి ఇస్తున్నానంటే లొకేషన్ అని ఇస్తున్నాను, దాని వాల్యూ. ఓకే, సో ఇది ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి మ్యాప్ కిట్ని. మ్యాప్ కిట్, ఇంకొకటి ఏంటి, మనం లొకేషన్స్ కూడా క్యాప్చర్ చేసుకుంటాం కాబట్టి కోర్ లొకేషన్. సో మనకి ఇక్కడ ఇంకొకటి ఏముంటుందంటే లొకేషన్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది, సిఎల్ లొకేషన్ మేనేజర్. సిఎల్ అంటే ఏమనుకున్నాము, కోర్ లొకేషన్, అవునా? సిఎల్ అంటే ఏంటి, కోర్ లొకేషన్. సిఎల్ లొకేషన్ మేనేజర్ డెలిగేట్. సో ఈ డెలిగేట్ అని మనకి ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ మూవ్ అవుతారో అప్పుడు కూడా ఏంటి మీకు కంపల్సరీగా లొకేషన్ అనేది క్యాప్చర్ అవ్వాలి. కొత్త లొకేషన్ నుంచి పాత లొకేషన్ నుంచి కొత్త లొకేషన్కి అప్డేట్ అవ్వాలి. సో ఈ అప్డేషన్ అంతా కూడా మీకు దేంట్లో ఉంటాయి అంటే ఒక ప్రోటోకాల్ మెథడ్లో ఉంటాయి. ఆ ప్రోటోకాల్ మెథడ్ దేంట్లో మీకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సిఎల్ లొకేషన్ మేనేజర్ డెలిగేట్. సిఎల్ లొకేషన్ మేనేజర్ డెలిగేట్. సో దీనికోసం మనకు ఒక స్పెషల్ క్లాస్ ఉంది, అదేంటి అంటే ఇక్కడ రాస్తున్నాను, సిఎల్ లొకేషన్ మేనేజర్, ఈ క్లాస్. సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను, మేనేజర్ అని తీసుకుంటాను ఈ క్లాస్ మేనేజర్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, మేనేజర్. సో ఏంటి ఇప్పుడు మనం మేనేజర్ని ఎలా క్రియేట్ చేద్దాం. ఈ మేనేజర్ అంటే ఎందుకు, మీకు లొకేషన్స్ అప్డేట్ చేయడానికి. మీరు అన్నీ కూడా ఒకేసారి మీరు కన్ఫిగర్ చేసుకోవాలండి. ఏదో ఒకటి మిస్ అయినా కానీ మీకు మ్యాప్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, అన్నీ కూడా ఏంటి కంపల్సరీగా ఒకేసారి మీరు అప్డేట్ సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకోకుంటే ఓకే ఇప్పుడు మీరు ఎట్లాగూ లొకేషన్ క్యాప్చర్ చేయట్లేదు, నో ఇష్యూ. బట్ ఏంటంటే మీరు డివైస్ లో చూస్తే ఏమవుతుంది, మీకు కంపల్సరీ లొకేషన్ అది రావాలి కదా. లొకేషన్ రావాలి అంటే కరెంట్ లొకేషన్ రావాలంటే ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము, మ్యాప్ కిట్ ని అండ్ కోర్ లొకేషన్ ని ఇంక్లూడ్ చేసుకున్నాం మన ప్రాజెక్ట్ లో. తర్వాతకి ఏం చేసాము, యూజర్ కి ఒక ప్రాంప్ట్ ఇవ్వడానికి, అంటే మన అప్లికేషన్ లో మ్యాప్ కిట్ ని యూజ్ చేయాలా వద్దా అని ఒక ప్రాంప్ట్ ఇవ్వడానికి ఒక అలర్ట్ చూపించాము. అలర్ట్ లాంటిది పెట్టామన్నమాట. అది ఎలా పెడతాము అంటే మన పీ లిస్ట్ లో ఈ కీని యాడ్ చేయడం ద్వారా వస్తుంది. అది ఏంటది, ఎన్ఎస్ లొకేషన్ ఆల్వేస్ యూసేజ్ డిస్క్రిప్షన్ అని ఈ కీని పెట్టడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఒక అలర్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది దేనికోసం, అలర్ట్ కోసం. ఇంకా ఏంటి, తర్వాతకి ఇప్పుడు ఏం చేద్దాం, సిఎల్ లొకేషన్ మేనేజర్ డెలిగేట్ తీసుకున్నాం. సో ఇది ఎందుకు అంటే సిఎల్ లొకేషన్ మేనేజర్ మనకు ఒక మేనేజర్ ఉంటుంది, ఒక క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ దేనికి అంటే మీ లొకేషన్స్ అప్డేట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళారు, మీకు లొకేషన్ అనేది ఓల్డ్ లొకేషన్ నుంచి న్యూ లొకేషన్కి అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ అయినప్పుడు మీకు ఏదైనా టాస్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మెథడ్ మీకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే సిఎల్ లొకేషన్ మేనేజర్ డెలిగేట్. అది ప్రోటోకాల్ మనకు ఒకటి. ఓకే, మరి అప్డేట్ చేసేది ఎవరు,
సిఎల్ లొకేషన్ మేనేజర్. అందుకోసం దాన్ని ఏం చేస్తున్నాం మనం మేనేజర్ ఎలా కింద చేసాము. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు రిక్వెస్ట్ ఆల్వేస్ ఆథరైజేషన్ అంటే ఏంటి ఎప్పటికి కూడా మనకు ఆల్వేస్ ఆథరైజేషన్ లో ఉండాలి. అంటే ఏంటి మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా రన్ అవుతూనే ఉండాలి. ఇంకా మ్యాప్స్ కూడా ఇంకా ఏం చేస్తారు స్టార్ట్ అప్డేటింగ్ లొకేషన్. ఆ మేనేజర్ అనేది ఇప్పుడు ఏం చేస్తుంది మనకు స్టార్ట్ అప్డేటింగ్ లొకేషన్ అంటే ఏమవుతుంది అప్డేషన్ లొకేషన్ అప్డేట్ చేస్తూ ఉంటుంది ఇంకా. ఓకే సో ఒకసారి చూద్దామా మరి ఇప్పుడు ఏమవుతుందో. మనకి ఎక్సెప్షన్ అనేది పోవాలి ఇప్పుడు. చూడండి ఒకసారి వచ్చిందండి అలర్ట్. హలో మ్యాప్ యూ ప్రాజెక్ట్ అంటే మీ ప్రాజెక్ట్ నేమ్ టు యాక్సెస్ యువర్ లొకేషన్ ఈవెన్ వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ ద యాప్. అంటే ఏంటి మీరు యాప్ ని యూజ్ చేయనప్పుడు కూడా మీ మ్యాప్ యూ అనేది మీ అప్లికేషన్ అనేది మ్యాప్ ని యూజ్ చేయాలా అని మనము ఒక అలర్ట్ చూపిస్తాం అన్నమాట యూజర్ కి. వాడు అలౌ చేస్తేనేమో అలా అవుతుంది, లేకపోతేనేమో డోంట్ అలౌ అలా అవ్వదు ఇంకా. సో ఏంటి యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు మీకు మీ మ్యాప్ యూని యూజ్ చేయదు అది మీ అప్లికేషన్ అనేది. ఓకే సో ఇప్పుడు మనం చేద్దాం అలౌ చేద్దాం. ఫైన్ మళ్ళీ ఒకసారి దీన్ని సారీ దీన్ని అన్ఇన్స్టాల్ చేసి ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏ ఎక్సెప్షన్ కూడా రాలేదు. మస్ట్ కాల్ అని కానివ్వండి అదేమి వచ్చిందా ఇప్పుడు ఏమి రాలేదు కదా. సో దానికోసం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇదంతా చేయాలి. ఏమేంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్ లొకేషన్ ని మ్యాప్ కిట్ ని ఈ ఫ్రేమ్వర్క్ రెండింటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మీ ప్రాజెక్ట్ లో. తర్వాత ఏం చేయాలి యూజర్ కి ఒక అలర్ట్ చూపించడానికి అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు కూడా మీ అప్లికేషన్ అనేది మ్యాప్ ని యూజ్ చేయాలా వద్దా అనే దానికోసం ఒక అలర్ట్ చూపిస్తారు. దానికోసం ఏం చేస్తున్నారు ఇన్ఫో డాట్ యాక్చువల్గా మనకు ఒక కీ వాల్యూ పేరు లాగా బట్ ఏంటి అప్లికేషన్ లెవెల్లో ఇది మనకు అప్లికేషన్ సంబంధించిన సెటప్ ఫైల్. ఓకే సో దీంట్లో మనం ఒక కీని యాడ్ చేస్తున్నాం. ఆ కీ ఏంటి మీకు ఎన్ఎస్ లొకేషన్ ఆల్వేస్ యూసేజ్ డిస్క్రిప్షన్. ఇంకొక కీ కూడా ఇచ్చాను కదా అది కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఓకే సో దానికోసం మీకు రిక్వైర్మెంట్ ఏంటి ఒక స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలి వాల్యూగా. నేను అక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను అక్కడ లొకేషన్ అని ఇచ్చాను. ఓకే సో మీకు ఇప్పుడు ఏమవుతుంది మీకు ఇప్పుడు ఒకేసారి వస్తుందండి అప్లికేషన్ అనేది ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు మాత్రమే వస్తుంది, మళ్ళీ పదే పదే రాదు మీకు. ఓకే సో తర్వాత ఏం చేసాము మీ లొకేషన్స్ ని ఇది అప్డేట్ చేయాలి కాబట్టి ఏం చేద్దాం సిఎల్ లొకేషన్ మేనేజర్ డెలిగేట్ యూజ్ చేస్తున్నాం. సో దీంట్లో ఈ మెథడ్ ఏంటి అంటే మనకు ఇక్కడ చూడండి void లొకేషన్ మేనేజర్. యా ఇక్కడ చూడండి కార్తిక్ యా చెప్పండి. ఆ పీ లిస్ట్ గురించి ఒకసారి చెప్పరా ఎందుకు వాడతాము అది? చెప్తా ఇవన్నీ మీకు మెథడ్స్. ఇది మనం ఎక్కువ యూజ్ చేసే మెథడ్. ఇది ఎప్పుడు కాల్ అవుతుందంటే మీకు ఎప్పుడైతే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ చేంజ్ అవుతారో కంపల్సరీ మీకు ఈ మెథడ్ కాల్ అవ్వాలి. చూడండి న్యూ లొకేషన్ అంటే ఏంటి లొకేషన్ అనేది క్యాప్చర్ అవుతుంది ఎక్కడ నుంచి ఓల్డ్ లొకేషన్ నుంచి న్యూ లొకేషన్కి వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఓల్డ్ లొకేషన్ ఉంటుంది న్యూ లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వచ్చాను అబ్బా అంటే ఏంటి నాకు లొకేషన్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు. సో ప్రతిసారి చేంజ్ అయినప్పుడు కూడా నాకు ఏం చూపెడుతుంది ఓల్డ్ లొకేషన్ చూపెడుతుంది న్యూ లొకేషన్ చూపెడుతుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారని కూడా చూపెడుతుంది మీకు. ఓకే సో దీనికోసం అనమాట మనం సిఎల్ లొకేషన్ మేనేజర్. సో అది చేసేది ఎవరు మరి సిఎల్ లొకేషన్ మేనేజర్ క్లాస్.
దానికోసం ఏం చేస్తాం మనం ఇక్కడ రిక్వెస్ట్ ఆల్వేస్ ఆథరైజేషన్ మెథడ్ కాల్ చేస్తాము. అలాగే మీ లొకేషన్ ని అప్డేట్ చేస్తున్నాం మనం, స్టార్ట్ అప్డేటింగ్ లొకేషన్. ఓకే, మీరేమన్నారు ఇప్పుడు పీ లిస్ట్ కదా. పీ లిస్ట్ అనేది ఏం లేదండి, ప్రాపర్టీ లిస్ట్, ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీ లిస్ట్. ఇన్ఫో డాట్ పీ లిస్ట్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీ లిస్ట్. చూడండి ఇక్కడ ఇదేనా. సో ఇది మీకు యాక్చువల్గా ఎలా ఎగ్జాక్ట్లీగా మీకు కీ వాల్యూ పేరు లాగా వర్క్ అవుతుంది. అంటే ఏంటి, డిక్షనరీ లాగా, మీ ఎన్ఎస్ డిక్షనరీ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఉన్నాయన్నీ కూడా కీస్, యూతల నేమ్, వాల్యూస్. కీ ఉంది, వాల్యూ ఉంది, కీ ఉంది, వాల్యూ ఉంది. ఇక్కడ ఈ కీ వాల్యూ పేర్స్ అనేవి దేనికి అంటే అప్లికేషన్ లెవెల్లో సెటప్ ఫైల్స్. ఇవన్నీ కూడా మీ అప్లికేషన్ అంతా కూడా ఇది సెటప్ ఫైల్స్ అనమాట. చూడండి ఇక్కడ మీకు బండిల్ ఐడి ఉంది, అలాగే మీకు ఇన్ఫో డిక్షనరీ వర్షన్ ఉంది, అలాగే మీకు మీ అప్లికేషన్ వర్షన్ ఎంత. ఓకే, ఇంకా మీకు డివైస్ క్యాపబిలిటీస్, స్టోరీ బోర్డ్ ఫైల్, ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు మీకు సపోర్టెడ్ డివైస్ ఓరియంటేషన్స్ అని, పోర్ట్రేట్ ఉంది, ల్యాండ్స్కేప్ ఉంది, ల్యాండ్స్కేప్ రైట్ ఫ్రమ్ ఇది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో మీరు అప్లికేషన్ లెవెల్లో ఏదైనా సెట్ చేయదలుచుకుంటే ఎక్కడ చేస్తారు మీరు, కంపల్సరీగా పీ లిస్ట్ లో చేయాలి. ఓకే, సపోజ్ మీరు ఏదైనా కస్టమ్ ఫాంట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఎలా చేస్తారు, యాడ్ రో కొట్టండి, యాడ్ రో కొట్టండి. ఇక్కడ మీకు ఏంటంటే చాలా ఉంటాయి. ఫాంట్స్ ప్రొవైడెడ్ బై అప్లికేషన్. ఇది ఇక్కడ ఏం చేయాలి, మీకు ఇది ఒక అరే ఇస్తుంది. ఆ అరేలో మీరు ఏం చేయాలి, ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఒకవేళ సిస్టమ్ ఫాంట్స్ యూజ్ చేసుకుంటే అవసరం లేదు, కానీ కస్టమ్ ఫాంట్స్ అవసరం లేదు. సిస్టమ్ ఫాంట్స్ అయితే అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక కస్టమ్ ఫాంట్ డౌన్లోడ్ చేసుకుంటాను. ఒకటి చెప్పండి, సెంచరీ పోతే కాల్ మనకు ఉంటుంది, ఎంవి బోలి అని ఒకటి ఉంటుంది మనకు ఫాంట్. ఎంవి బోలి అని ఒక ఫాంట్ ఉంది. అర్థమైంది. బట్ మీరు అది యూజ్ చేశారు, ఎన్ఎస్. చెప్తా కొంచెం. సో డౌన్లోడ్ అయిందా, ఇక్కడ ఇదంతా మాకు ఎందుకు లేదు, కానీ చాలా అప్లికేషన్స్ లో సిస్టమ్ ఫాంట్ యూజ్ చేస్తుంటారు కదా, ఎందుకంటే చాలా వరకు సిస్టమ్ ఫాంట్ యూజ్ చేస్తుంటారు. కస్టమ్ ఫాంట్స్ అయితే ఏముంది, మీరు ఇక్కడ డౌన్లోడ్ అవ్వట్లేదు. అర్థమైంది, లైట్ తీసుకోండి. సో మనం అలా యాడ్ చేసుకుంటాము. ఇక్కడ ఏంటి అంటే దాని ఏం లేదు, దాని ఎక్స్టెన్షన్స్ సహా ఇక్కడ పెట్టండి అంతే. సో అది యాడ్ అయిపోతుంది సిస్టమ్. అదే చెప్తున్నాను ఇప్పుడు. ఇది మనకి ప్రాసెస్ కదా, డిలీట్ చేయండి. ఇది ఏంటి అంటే మీకు ఒక యూజర్ కి, అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజర్ అనేవాడు అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తుంటాడు కదా, ఓపెన్ చేస్తుంటాడు కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక అలర్ట్ చూపించాలన్నమాట. ఎందుకోసం ఈ అలర్ట్ అంటే, మీరు మీ అప్లికేషన్ అనేది ఇప్పుడు ఈ అప్లికేషన్ లో మ్యాప్ ఉంది, పర్టికులర్ అప్లికేషన్ లో మ్యాప్ ఉంది. ఈ అప్లికేషన్ మీ మ్యాప్ ని కంపల్సరీ యూజ్ చేయాలా వద్దా, బ్యాక్గ్రౌండ్ లో కూడా. యాప్ రన్ అవుతూ ఉంటే ఇట్లా మనకు యూజ్ చేస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటి, అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు కూడా మీకు మ్యాప్ అనేది రన్ అవ్వాలా అనే దాని గురించి మనం ఏం చేసిన ఒక అలర్ట్ చూపిస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు అప్లికేషన్ మ్యాప్ అనేది ఎప్పటికప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, అది ఆల్వేస్ రన్ అవుతూనే ఉంటుంది, అది ప్రాసెస్ లో ఉంటుంది. సో దానికోసం మనకేంటి, దానికి కూడా మనకు ఛార్జ్ అవుతూనే ఉంటుంది కదా బ్యాటరీ అనేది, అవునా కదా. సో ఇక్కడ ఏంటి, మనకు ఛార్జింగ్ ఇష్యూ, ఓకే, బ్యాటరీ ఛార్జ్ ఇష్యూ. సో ఈ బ్యాటరీ ఛార్జ్ ఇష్యూని మనము అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే, ఒకవేళ డోంట్ అలౌ కొట్టారు అనుకోండి, ఏమవుతుంది, ఓన్లీ అప్లికేషన్ అనేది యూసేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు మ్యాప్ అనేది అవైలబుల్ గా ఉంటుంది, అంటే యూజ్ అవుతుంది అనమాట. మ్యాప్ ఎప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుందో, మ్యాప్ ఒకటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది, మీకు అప్లికేషన్ ఒకటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది, మ్యాప్ అనేది ఏంటి అప్పుడు యూజ్ లో ఉండదు. ఇంకా మీకు అంటే ఏంటి, మీరు అప్పుడు బ్యాటరీని సేవ్ చేస్తున్నట్టే కదా దాని అర్థం. మళ్ళీ ఎప్పుడైతే
అప్లికేషన్ అనేది యాక్టివ్ స్టేట్ లోకి వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు మళ్ళీ ఏమవుతుంది, మ్యాప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అది దాని డిస్క్రిప్షన్. సో దీంట్లో మీకు ఇంకా ఆల్వేస్ యూజెస్ కాకుండా ఇంకొకటి ఇచ్చాను కీ, అది కూడా పెట్టి చూడండి. రెండు సేమ్ వర్క్ అవుతాయి, కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడ ఏంటి, ఇది మనకి స్ట్రింగ్ కాబట్టి, అంటే స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీ ఏదైనా స్ట్రింగ్ ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. ఓకే, ఇది ఇప్పుడు ఈ ఎన్ఎస్ లొకేషన్ డేటా అనేది త్రూఅవుట్ అప్లికేషన్ రన్ అయ్యేంత వరకు ఉంటుందా, లేకపోతే ప్రతి ఓపెన్ ప్రతిసారి ఆన్ అవుతుందా? అప్లికేషన్ ప్రతిసారి రన్ చేస్తారు కదా అప్పుడు. ఓకే. సో ఒకసారి మన మ్యాప్ లో అంటే పర్టికులర్ లొకేషన్ ని ప్లాట్ చేద్దామా? మంచి లొకేషన్, దాని లాటిట్యూడ్ లాంటిది తీసుకుందాం. ఏదైనా మంచి లొకేషన్ చెప్పండి. హైదరాబాద్లోనా? అబ్బో సరే, కార్తీక్ హైదరాబాద్ ని, అందుకే ఏంటవా బాగా మిస్ అవుతున్నాం హైదరాబాద్ ని అంటున్నాం. సరే చూపిస్తా ఉండండి. హైదరాబాద్ ల్యాండ్ ఓకే, ఇది మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ హైదరాబాద్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇదేమో లాటిట్యూడ్, ఇదేమో లాంగిట్యూడ్. ఓకే, దీన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా తీసుకెళ్ళేసి మన మ్యాప్ లో పెట్టేద్దాం. ఫస్ట్ మనం మ్యాప్ లో పెట్టాలంటే ఏం చేయాలి, మ్యాప్ కి ఒక అవుట్లైన్ తీసుకోవాలి కదా. తీసుకుందాం. మ్యాప్ వ్యూ. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, మనకు ఎంకే పాయింట్ యానిటేషన్ అని ఒకటి ఉంటుంది. ఎంకే పాయింట్ యానిటేషన్. ఈ పాయింట్ యానిటేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ మ్యాప్ లో పర్టికులర్ లొకేషన్స్ మనము ప్లాట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికోసం మనం ఏం తీసుకున్నాం, ఎంకే పాయింట్ యానిటేషన్ తీసుకున్నాము. సమ్ యానిటేషన్ ఈక్వల్ టు ఎంకే యానిటేషన్ alloc init. ఓకే, సో ఈ యానిటేషన్ లో మనకి ఏముంటాయి, సో చూద్దాను. దీంట్లో ఏం లేవు, బట్ ఏంటి అంటే మనకు యానిటేషన్ డాట్ టైటిల్, ఇక్కడ మనం టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఒకటి ఏంటి, యానిటేషన్ కి ఒక సబ్ టైటిల్ ఇవ్వచ్చు. ఎంకే చెప్పాను కదా, మ్యాప్ కిట్ అని. మీకు ప్రతి ఒక్క క్లాస్ కూడా మనకు ఒక్కొక్క వర్డ్ తోని ప్రిఫిక్స్ అయి ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఎంకే మ్యాప్ వ్యూ, ఎంకే అంటే ఏంటి, మళ్ళీ మ్యాప్ కిట్. సిఎల్ లొకేషన్ మేనేజర్ అంటే ఏంటి, సిఎల్ అంటే ఏంటి, కోర్ లొకేషన్. అలాగే మీకు ఏమున్నాయి ఇక్కడ ఇంకా, యూఐ ఉంది. ఓకే, యూఐ లేబుల్ ఉంది. యూఐ అంటే ఏంటి, యూఐ కిట్, యూజర్ ఇంటర్ఫేస్ కిట్ అనమాట. ఇలా అనమాట. గుడ్ సిటీ. సో ఈ యానిటేషన్ మనం ఏం ఇవ్వాలి ఇప్పుడు, యానిటేషన్ డాట్ కోఆర్డినేట్. ఈ కోఆర్డినేట్ ఇవ్వాలి. కోఆర్డినేట్ లో మనకి ఏముంటాయి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. కోఆర్డినేట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఓకే, సో ఈ కోఆర్డినేట్ లో మనం ఏం చేద్దాం ఇప్పుడు, సిఎల్ లొకేషన్ కోఆర్డినేట్ టు ది మేక్. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక లాటిట్యూడ్ ఇవ్వాలి, లాంగిట్యూడ్ ఇవ్వాలి. మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా ఇక్కడ. లాటిట్యూడ్ ప్లేస్ లాటిట్యూడ్ ఇవ్వండి, లాంగిట్యూడ్ ప్లేస్ లాంగిట్యూడ్ ఇవ్వండి. డిగ్రీస్ లేకుండా. ఇది లాటిట్యూడ్, ఇది లాంగిట్యూడ్. డిగ్రీస్ లేకుండా ఇవ్వండి. ఏంటబ్బా, ఐఫోన్ లో ఉంటే ఆటోమేటిక్ గా తీసుకుంటది కదా ఇది. అర్థం అవ్వలేదు, నీ వాయిస్ లోగా ఉంది. ఇప్పుడు
ఆ సిమ్యులేటర్ లో కాకుండా నిజంగా ఐఫోన్ లో ప్రొవిజన్ చేస్తాయి ఇది, అప్పుడు అది ఆటోమేటిక్ గా తీసుకుంటుందా? ఆటోమేటిక్ ఎట్లా తీసుకుంటుంది? యూజర్ లొకేషన్ అయితే ఆటోమేటిక్ గా క్యాప్చర్ అవుతుంది. బట్ మనకు యూజర్ లొకేషన్ లేదు. ఇప్పుడు మనం ఇచ్చేది యూజర్ లొకేషన్ కాదు కదా, వేరే లొకేషన్ ఇస్తున్నాం, వేరే లొకేషన్ ప్లాట్ చేస్తున్నాం మ్యాప్ అయినా. ఓకే, అంటే హైదరాబాద్ అనేది ఇక్కడ ఉంటుంది అని చెప్పడానికి మనం ప్లాట్ చేస్తున్నాం అంతే. సో ఈ యానిటేషన్ మనం ఏం చేయాలి ఇప్పుడు? మ్యాప్ వ్యూకి యాడ్ చేయండి. మ్యాప్ వ్యూ యాడ్ యానిటేషన్. యానిటేషన్ ఉందా? యానిటేషన్ చూద్దాం ఒకసారి రన్ చేసి. హైదరాబాద్ చూడండి అబ్బా, వచ్చింది మీ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఏమొస్తుంది నాకు? నేను అక్కడ రాసినవి వస్తాయి. హైదరాబాద్ అనేది నాకు టైటిల్, గుడ్ సిటీ అనేది సబ్ టైటిల్. ఓకే, అలాగే ఇంకేదైనా ప్లాట్ చేద్దామా? హైదరాబాద్ ఢిల్లీ, ఢిల్లీ. సేమ్ annotation 2 ఉందాం, annotation 2 ఉందాం, annotation 2 ఉందాం, annotation 2. ఇదేంటి? ఢిల్లీ, capital city and good city. దీని కోఆర్డినేట్స్ ఏంటి? లాటిట్యూడ్ అలాగే లాంగిట్యూడ్. annotation 2. సో ఇప్పుడు మనకు రెండు ప్లాట్ అవుతాయి. వచ్చిందా? రెండు వచ్చేసినాయి. చూస్తున్నారా? హైదరాబాద్. కార్తిక్ ఒక డౌట్ ఉన్నాను. చెప్పండి. అండర్ స్కోర్ మ్యాప్ వ్యూ అని ఇచ్చారు కదా, ఆ మెథడ్ దగ్గర అండర్ స్కోర్ ఎందుకు పెట్టారు? అయ్యో, మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు. మనం యాక్చువల్ గా ఇది ప్రాపర్టీ కదా, మ్యాప్ వ్యూ అనేది ప్రాపర్టీ కదా. ఈ ప్రాపర్టీ ఏ క్లాస్ లో ఉంది? సేమ్ క్లాస్ లో ఉంది. సేమ్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీని యూజ్ చేయాలంటే ఎలా చేస్తారు? సెల్ఫ్ డాట్ ప్రాపర్టీ నేమ్ అంటారు కదా. అంటే ఏంటి? సెల్ఫ్ డాట్ మ్యాప్ వ్యూ అనాలి. ఆ సెల్ఫ్ అనేది వాడకుండా ఉండాలంటే ఏం చేస్తున్నాను నేను? అండర్ స్కోర్ పెడుతున్నాను అంతే. ఓ, సెల్ఫ్ బదులు అండర్ స్కోర్. సెల్ఫ్ బదులు అండర్ స్కోర్ అంతే. ఇంకా ఎనీ డౌట్? ఇలా చేస్తాం. అంటే ప్రతిసారి మ్యాప్ వ్యూ కోసం ఇవన్నీ చేసుకోవాలండి. సిఎల్ లొకేషన్, కిట్ కోడ్ లొకేషన్. యా, కంపల్సరీ ఇవన్నీ మ్యాండేటరీ. ఎందుకంటే మీకు మ్యాప్ కంపల్సరీగా అంటే ఎగ్జాక్ట్ గా చూపించాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాల్సింది. ఇంకా ఎనీ డౌట్స్ దీంట్లో? నెక్స్ట్ టాపిక్ ఏంటబ్బా? మ్యాప్ ఇంకా ఉంది, ఇది మ్యాప్ వ్యూ ఇంకేముంటుంది ఇక?
అంతేనా? మ్యాప్ ఎలా చూపించాలో చూసాము, అండ్ యానిటేషన్స్ అనేవి ఎలా పెట్టాలో చూసాము. ఓకే. ఇంకా ఏంటి, మనకు యాక్చువల్గా డివైస్ ఉంటే ఈ మెథడ్ కాల్ అయ్యేది. ఇప్పుడు డివైస్ ఉంటే ఈ మెథడ్ కాల్ అయ్యేది, డివైస్ లేదు కాబట్టి మనకేంటి కాల్ అవ్వదు. ఓకే, ఇంకా దీంట్లో ఏమన్నా చెప్పి మ్యాప్ వ్యూకి మీకు డెలిగేట్స్ కూడా ఉంటాయి. మ్యాప్ వ్యూకి మీకు డెలిగేట్స్ కూడా ఉంటాయి, చూద్దాం ఒకసారి. డెలిగేట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మ్యాప్ ఎంకే మ్యాప్ వ్యూ డెలిగేట్, దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మ్యాప్ వ్యూ రీజన్ విల్ చేంజ్ యానిమేటెడ్ అంటే ఏంటి, మీ మ్యాప్ ఎప్పుడైతే దాని రీజన్ ని చేంజ్ చేస్తుందో అప్పుడు మీకు ఏ మెథడ్ కాల్ అవుతుంది. రీజన్ డిడ్ చేంజ్ యానిమేటెడ్, చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఏం చేస్తారు, ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఈ మెథడ్ కాల్ అవుతుంది. అలాగే మ్యాప్ వ్యూ విల్ స్టార్ట్ లోడింగ్ మ్యాప్, మీకు మ్యాప్ వ్యూ లోడ్ అవుతున్నప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. మ్యాప్ వ్యూ డిడ్ ఫినిష్ లోడింగ్ మ్యాప్ వ్యూ లోడ్ అయినాక ఈ మెథడ్ కాల్ అవుతుంది. మ్యాప్ వ్యూ డిడ్ ఫెయిల్ లోడింగ్ మ్యాప్, ఒకవేళ మ్యాప్ అనేది అన్ఫార్చునేట్గా లోడ్ అవ్వటం క్యాన్సిల్ అయింది, అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఆ ఎర్రర్ కూడా చూపెడుతుంది ఎందుకు ఫెయిల్ అయిందని. ఓకే, అండ్ మ్యాప్ వ్యూ విల్ స్టార్ట్ రెండరింగ్ మ్యాప్, ఇది ఏమబ్బా ఐడియా లేదు. మ్యాప్ వ్యూ ఫర్ యానిటేషన్, కి మనకి ఏంటంటే వ్యూ, మనకు ఒక కస్టమ్ వ్యూ కూడా పెట్టుకోవచ్చు అనమాట. యానిటేషన్ కి మీకు ఏంటి అంటే కస్టమ్ వ్యూను కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో దానికోసం ఇది. అలాగే మ్యాప్ వ్యూ డిడ్ యాడ్ యానిటేషన్ వ్యూస్ కోసం యాడ్ చేశాక మీకు ఈ మెథడ్ కాల్ అవుతుంది. అండ్ annotation view call out accessory control tapped, చాలా ఉన్నాయబ్బా. నెక్స్ట్ టాపిక్ ఏంటి కార్తిక్? మనది నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తాము, థ్రెడ్డింగ్ కాన్సెప్ట్. యా షూర్, మీరు స్టార్ట్ చేస్తారా మరి? థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ చెప్పాలంటే మీకు జేసన్ అయిపోయింది కదా? యా, జేసన్ అయిపోయింది కూడా మీకు చెప్పొచ్చు, కాకపోతే వీళ్ళకి జేసన్ అయిపోలే కదా. ఏం చేద్దాం, జెస్చర్స్ చెప్తారా కార్తిక్? జెస్చర్స్ చెప్తారా? జేసర్సా, సరే త్వరగా అయిపోద్దేమో. త్వరగా ఏం లేదు, దాని కూడా క్లాస్ పడుతుంది మనకు. అవునా, అంటే వీళ్ళు అంటున్నారు గెస్చర్స్ ఈజీగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఓ పని చేద్దాం మరి, మళ్ళీ ఒకసారి జేసన్ చెప్పుకుందామా? చెప్పుకుందాం. జేసన్ చెప్పేసి దాంట్లో మనం ఈ థ్రెడ్డింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ప్రణతి గారు ఓకేనా? చెప్పండి. సో బేసిక్ గా మనకు జేసన్ అనేది ఏంటి అంటే, అసలు జేసన్ కి అబ్రివేషన్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. జావా స్క్రిప్ట్ అంటాం కదా, సో జావా స్క్రిప్ట్ అనేది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సర్వర్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, అవునా? సర్వర్ వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా మనకి ఎక్కడ చేస్తుంది జావా స్క్రిప్ట్ అనేది రాదు కదా, మనకు వచ్చింది ఒకటి అదేంటి iOS ప్రోగ్రామింగ్, అంతే, మనకేం రాదు ఇంకా. సో జావా స్క్రిప్ట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సర్వర్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, అంటే వెబ్ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
సో ఈ జావా జేసన్ లో మనకి ఏముంటుంది అంటే యాక్చువల్ గా ఒకదానికి సంబంధించిన డేటా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకేంటి అంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మీరే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, నాకేంటి అంటే ఒక టెక్స్ట్ డేటాని మీరంతా టెక్స్ట్ ఫైల్లో నాకు ప్రొవైడ్ చేశారు. డేటా అంతా కూడా లైక్ ఏంటి, వాడి ఎంప్లాయీ నేమ్ ఏంటి, వాడి అడ్రస్ ఏంటి, వాడి మంత్లీ శాలరీ ఎంత, వాడి పిఎఫ్ ఎంత, ఇవన్నీ కూడా ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారు ఒక టెక్స్ట్ ఫైల్లో నాకు ఇచ్చారు. సో నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ నేను వాటిని అన్నింటిని కూడా ఒక డిక్షనరీలో పెట్టుకోవాలి, అంతేనా? ఒక్కొక్క ఎంప్లాయీ డీటెయిల్ ఒక డిక్షనరీలో పెట్టుకోవాలి. ఎలాగా? నేమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, అడ్రస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, వాడి శాలరీ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఇవన్నీ నాకేంటి కీ వాల్యూ పేర్స్. ఈ కీ వాల్యూ పేర్స్ నాకు దేంట్లో ఉంటాయి, డిక్షనరీలో ఉంటాయి. సో నేను ఫస్ట్ చేయాల్సింది ఏంటి, అన్నీ కూడా ఒక పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి కూడా నేను డిక్షనరీలో పెట్టుకోవాలి. డిక్షనరీలో పెట్టుకున్నాను. డిక్షనరీలో పెట్టుకున్న తర్వాత నేను ఏం చేయాలి, ఇప్పుడు ఈ డిక్షనరీలు అన్నిటిని కూడా నేను మళ్ళీ ఏం చేయాలి, ఒక అరేలో పెట్టుకోవాలి. అవునా? ఈ డిక్షనరీలు అన్నిటిని కూడా మళ్ళీ నేను ఒక అరేలో పెట్టుకోవాలి, జాయిన్ చేసేసి మళ్ళీ ఒక అరేలో పెట్టుకోవాలి. సో నాకు ఏమవుతుంది, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో వీటన్నిటిని నేను ఏం చేస్తాను ఇప్పుడు, సో నా ఇష్టం, ఇంకా ఒక లిస్ట్లో కానీ లేకపోతే వేరే దగ్గర ఎక్కడ కానీ నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగా, వాడి నేమ్, వాడి డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఇట్లా నేను ఒక లిస్ట్లో చూపించవచ్చు. సో ఇదంతా మీరు నాకు ఎట్లా ఇస్తారు, ఒక టెక్స్ట్ వాల్యూ ఇచ్చారు, నేను ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని ఒక స్ట్రక్చర్ లాగా పెట్టుకునేసి ఒక డిక్షనరీలో పెట్టుకోవాలి, తర్వాత అరేలో పెట్టుకోవాలి, తర్వాతకి లిస్ట్లో పెట్టుకోవాలి. ఇది నా ప్రాసెస్. సపోజ్ ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ అంటే మొత్తం అంత ఫిక్స్డ్ గా ఉంటారు ఎంప్లాయీస్ అనేవాళ్ళు. కొంతమంది తీసేయచ్చు, కొంతమంది యాడ్ చేసుకోవచ్చు కదా, అంతేనా కదా? సో దానికోసం మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఒకవేళ యాడ్ చేశారనుకోండి, ఒక ఎంప్లాయీని యాడ్ చేయాలి, ఒక ఎంప్లాయీ డీటెయిల్ యాడ్ చేయాలి. ఓకే, సో మళ్ళీ ఆ టెక్స్ట్ ఫైల్ ఎక్కడుందో చూడాలి మీరు, దాంట్లో యాడ్ చేయాలి, మళ్ళీ నాకు మెయిల్ చేయాలి. నేను ఆ అప్లికేషన్ మళ్ళీ ఆ టెక్స్ట్ ఫైల్ని నేను ఉన్న టెక్స్ట్ ఫైల్ని డిలీట్ చేసేసి మళ్ళీ దాన్ని ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ దాన్ని పార్స్ చేసుకొని, పార్సింగ్ అంటే ఏంటి, లైక్ అదే డిక్షనరీలో పెట్టుకొని మళ్ళీ అరేలో పెట్టుకొని మళ్ళీ లిస్ట్లో పెట్టుకోవాలి. మీరు డిలీట్ చేసినా కానీ సేమ్ చేస్తారు కదా. మీరు ఏం చేయాలి, ప్రతిసారి కూడా దాన్ని మాడిఫై చేస్తూనే ఉండాలి, నాకు పంపిస్తూనే ఉండాలి, నేను మళ్ళీ దీన్ని మాడిఫై చేస్తూనే ఉండాలి అప్లికేషన్ని. ఎంత కాంప్లెక్సిటీ ఉందండి ఇక్కడ, అంతేనా కదా? సో ఇదంతా మనకి ఏం అవసరం లేదు. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే, సర్వర్ వాళ్ళు, మీ దగ్గర ఉండే సర్వర్ వాళ్ళు, లేకపోతే మా సర్వర్ వాళ్ళు, మన కంపెనీ సర్వర్ వాళ్ళు డేటా అంతా కలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ ఒక సిస్టమాటిక్ గా ఒక స్ట్రక్చర్ అనేది వాళ్ళు రెడీ చేసుకుంటారు, ప్రిపేర్ చేసుకుంటారు. ఎలాగా, మనం ఎలాగైతే ఒక డిక్షనరీ పెట్టుకున్నామో వాళ్ళే ఒక డిక్షనరీ లాగా పెట్టుకుంటారు, కీ వాల్యూ పేరు లాగా. పర్టికులర్ ఎంప్లాయీ సంబంధించింది ఈ డిక్షనరీ, అంటే ఈ కీ వాల్యూ ఈ డిక్షనరీ ఉంటుంది. ఈ డిక్షనరీలో ఏంటి, నేమ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, వాడి ఐడి ఉంటుంది, వాడి డీటెయిల్స్ ఉంటాయి, లొకేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇంకా. సో ఏంటి, పర్టికులర్ సంబంధించిన ఎంప్లాయీకి అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి మీకు ఇప్పుడు. అలాగే ఏంటి, లూప్ లో పెట్టేసేసి అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఏం చేస్తారు, వాళ్ళు ఒకే స్ట్రక్చర్ లో పెట్టేసి ఒక లిస్ట్ లో చూపిస్తారు అనమాట. ఈ లిస్ట్ అంతటికి కూడా, ఈ డేటా అంతటికి కూడా వాళ్ళు ఒక యూఆర్ఎల్ ఫ్రేమ్ చేసుకుంటారు. ఈ డేటా అంతటికి కూడా ఒక యూఆర్ఎల్ ఫ్రేమ్ చేసుకుంటారు. సో ఏంటి, మీకు ఆ యూఆర్ఎల్ హిట్ చేసినప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న అప్డేటెడ్ డేటా వస్తుంది అనమాట. సపోజ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఇది ఈ డీటెయిల్స్ అనేది ఏంటి అంటే, మనకు ఐట్యూన్స్ లో ఉండే గేమ్స్ ఉంటాయి కదా, ఐట్యూన్స్ లో గేమ్స్ ఉంటాయి కదా, వాటి ట్రాక్స్ అన్నమాట, అంటే సౌండ్ ట్రాక్స్ వాటి అండ్ థంబ్నెయిల్స్ మనం చూపెడుతున్నాం. అండ్ మళ్ళీ సారీ, ఆ ట్రాక్ ని ఇచ్చిన ఆర్టిస్ట్ ఎవరు, ఆ ట్రాక్ ఐడి ఏంటి, ట్రాక్ వ్యూకి మళ్ళీ దానికి సారీ ఆ ప్రివ్యూ చూసుకునేందుకు ఒక యూఆర్ఎల్ ఏంటి. ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నాకు ఏముంది, ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ అనేది ఉంది కదా,
సో నేను ఇక్కడ చేశాను అనుకోండి, హిట్ చేశాను అనుకోండి బ్రౌజర్లో, ఇప్పుడు నాకు ఏమొస్తుంది, దానికి సంబంధించిన thumbnail వస్తుంది. ఓకే, ఇదేంటి నాకు టెంపుల్ రన్ సంబంధించింది. అలాగే నాకు దాని ట్రాక్ ఏంటి, ఇంకా మరి సౌండ్ ఏంటి అంటే సౌండ్ కూడా ఉంటుంది నాకు ఇక్కడ M4A అని ఏదో ఉంటుందండి. ఇక్కడ ఉంది ఇది ఈ URL లేదు, ప్రీవ్యూ URL ఉంటుంది. ఈ ప్రివ్యూ URL ఏం పెట్టాలి, వాళ్ళు ఏం పెట్టారు, ఇంకొక URL ఇచ్చారు. ఈ URL ఏంటి, మనకు డైరెక్ట్ గా ఒక సాంగ్ ప్లే అవుతుంది. సో ఏంటి సాంగ్ ఇది, సో అంటే ఏంటి, టెంపుల్ రన్ లో ఉండే అన్ని సాంగ్స్ కూడా వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఆ సాంగ్, ఆ ప్రివ్యూ URL ఏంటి, దాని ట్రాక్ ఐడి ఏంటి, ఇంకా ఆ ట్రాక్ ని మనం ప్రొవైడ్ చేసింది ఎవరు అంటే ఆర్టిస్ట్ ఎవరు, ఆర్టిస్ట్ ఐడి ఏంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకు దీంట్లో. ఓకే, సో ఇది మనకు డేటా. సపోజ్ ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఇదే మనకు ఒకవేళ టెక్స్ట్ లాగా ఇచ్చారు మనకు, మనం ఏం చేసుకోవచ్చు, కష్టపడి ఇదంతా కూడా ఏంటండి మామూలుగా ఉందా ఇది ఏమైనా, చూడండి ఆర్ట్ వర్క్ 30 అంట, ఆర్ట్ వర్క్ 60 అంట, ఇదంతా మనం ఒక్కొక్కటి తీసుకొని మన డిక్షనరీలో పెట్టుకునేసరికి మనకు మెంట్ వచ్చేస్తుంది. దగ్గర ఒక్క ఆబ్జెక్ట్ లో మీకు 33 కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఒక డిక్షనరీలో 30 to 35 కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకు ఈ స్ట్రక్చర్ ఫాలో చేసుకోవడానికి అంటే ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 day పడుతుంది నాకు తెలిసి. ఓకే, ఇలాంటి దాన్ని మళ్ళీ మీకు దాన్ని వాడు మాడిఫై చేసి మళ్ళీ ఇస్తే మీకు ఎన్ని డేస్ అని మీరు మాడిఫై చేసుకుంటూ కూర్చుంటారు ఇలాగా, అంతే కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనకు ప్రతిసారి కూడా ఇదే ఫార్మాట్ ఇస్తున్నారు మనకు వాళ్ళు. ఒకవేళ యాడ్ చేస్తేనేమో దీంట్లో యాడ్ చేస్తారు, డిలీట్ చేసినా దీంట్లో నుంచి డిలీట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఈ డేటా అంతా ప్రొవైడ్ చేస్తారు, కరెక్టే బాగానే ఉంది, URL కూడా ఇచ్చేసారు. ఇప్పుడు మనం ప్రతిసారి హిట్ చేసిన ప్రతిసారి కూడా మనకు అప్డేటెడ్ డేటా వస్తుంది. వాళ్ళు అప్డేట్ చేస్తే మాడిఫై చేస్తే మనకు మాడిఫై డేటానే వస్తుంది ప్రతిసారి కూడా, అంతేనా. ఓకే, మరి ఇప్పుడు ఈ JSON టెక్స్ట్ అనేది మనకు, ఈ JSON అనేది కరెక్టా కాదా, వాళ్ళు ఇచ్చిన JSON అనేది మనకు ఒకసారి వాళ్ళు రాంగ్ కూడా చేయొచ్చు కదా. మరి ఈ JSON అనేది కరెక్టా కాదా ముందు అది తెలుసుకోవాలి మీరు. వ్యాలిడ్ అయితేనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, లేకపోతే అవ్వకూడదు. దానికోసం ఏం చేస్తారు, మొత్తం కాపీ చేసుకోండి టెక్స్ట్ అంతా కూడా. కాపీ చేసుకున్న తర్వాత మీకు JSONLint.com అని ఒక సైట్ ఉంటుంది మనకు, JSONLint.com. ఇది ఎందుకు అంటే మీకు JSON ని వ్యాలిడేట్ చేస్తుంది, మీకు మీ JSON టెక్స్ట్ వ్యాలిడేట్ చేస్తుంది. ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేశాను, ఇక్కడ సింపుల్ గా వ్యాలిడేట్ అండి. చూడండి ఇక్కడ రిజల్ట్ ఏమైంది, మనకు వ్యాలిడేషన్ వచ్చేసింది. అంటే ఏంటి, యూ కెన్ గో ఫర్దర్. మీరు ఇప్పుడు ఏదైనా చేయదలుచుకుంటే వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు ఇంకా. సో ఇదంతా బాగానే ఉంది, కొంచెం ఈజీగా ఉంది చూడడానికి. సో దానికోసం ఏంటి అంటే క్లియర్ గా చూడడానికి మనకి ఇంకొకటి ఉంది, ఆన్లైన్ లో ఒక టూల్ ఉంటుంది JSON Viewer అని, ఆన్లైన్ ఇది JSONViewer.stack.hu. దీంట్లో కూడా మీది పేస్ట్ చేయండి డేటాని, టెక్స్ట్ ని, వ్యూవర్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు పర్టికులర్ ఫార్మాట్ వచ్చేసింది చూడండి ఇక్కడ, అవునా. ఇప్పుడు మీకు వచ్చింది ఇది కీ వాల్యూ పేర్స్ లాగా ఉందా లేకపోతేనేమో అరే లాగా ఉందా, ప్రణతి గారు మీరు చెప్పండి, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మీకు ఇప్పుడు వచ్చిన JSON అనేది కీ వాల్యూ పేరు లాగా ఉందా లేకపోతే లైక్ మీకు అరేలో ఉండే ఆబ్జెక్ట్స్ లాగా ఉన్నాయా? మీకు కీ వాల్యూ పేరు లాగా ఉంది కదా, ఎందుకంటే రిజల్ట్ కౌంట్ అనేది మీకు కీ ఉంది, దాని పక్కన వాల్యూ ఉంది 50 అనేది, అలాగే రిజల్ట్ అనేది కీ అయితే ఇవన్నీ కూడా మీకు వాల్యూస్, అవునా. ప్రణతి గారు అర్థమవుతుందా, ఇక్కడ రిజల్ట్ కౌంట్ అనేది మీకు కీ అయితే సో వాల్యూ అనేది ఏంటి మీకు 50, అలాగే రిజల్ట్స్ అనేది కీ అయితే దాంట్లో ఉండే అరే, ఇప్పుడు ఇదంతా మీకు అరే అనమాట, ఎందుకంటే మీకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఓకే,
50 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు దీంట్లో. సో ఈ 50 ఆబ్జెక్ట్స్ అంటేనే మీకు తెలుస్తుంది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అరే. సో రిజల్ట్స్ లో మీకు ఏముంది అరే ఉంది ఒకటి, నథింగ్ బట్ ఏంటి అరే అని కూడా ఒక వాల్యూ. రిజల్ట్స్ మీకు వాల్యూ ఏముంది అరే ఉంది ఒకటి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసుకోవచ్చు దీన్ని, ఒకవేళ నేను పాస్ చేసుకోదలుచుకుంటే జేసన్ పాసింగ్ చేయదలుచుకుంటే నేను ఫస్ట్ ఎలా తీసుకోవాలి దీన్ని, అరే లాగా తీసుకోవాలా లేకపోతే డిక్షనరీ లాగా తీసుకోవాలా? మనం అందుకే ఇలా చూసుకుంటాం ఫస్ట్ ఇలా బ్రౌజర్లో చూసుకున్న తర్వాతకే మీరు దాన్ని పార్సింగ్ అనేది మొదలు పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒకవేళ పార్సింగ్ చేస్తే ఫస్ట్ నేను తీసుకోవాల్సింది అరే తీసుకోవాలా లేకపోతే డిక్షనరీ తీసుకోవాలా? చెప్పండి ప్రణీత్ గారు. మనం ఆన్లైన్ అనుకున్నాం కదా, ఇప్పుడు మనకు 2 కీ వాల్యూ వచ్చాయి. కీ వాల్యూ మీకు దేంట్లో ఉంటాయి, డిక్షనరీలో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సింది ఏంటి, డిక్షనరీ తీసుకోవాలి. నాకు దీంట్లో నుంచి అరే రావాలంటే ఎలాగ మరి? రిజల్ట్స్ లో నాకు అరే ఆల్రెడీ ఉంది కదా, అరే రావాలంటే ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి డిక్షనరీ తీసుకున్నారు, డిక్షనరీ స్పేస్ వాల్యూ ఫర్ కి రిజల్ట్స్ అంటే నాకు ఏమవుతుంది, అరే వస్తుందా రాదా? మీరు డిక్షనరీలో ఉండే వాల్యూని ఎలా యాక్సెస్ చేస్తారు, దాని కీ తెలిస్తే దాని వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. డిక్షనరీ వాల్యూ ఫర్ కీ, ఆ కీ నేమ్ ఇస్తారు అవునా. అలాగే నేను ఇక్కడ రిజల్ట్స్ అనే కీ నేమ్ ఇస్తే నాకు అరే వస్తుందా రాదా? అవునా. సో నాకు ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, నాకు అరే వస్తుంది. సో వీళ్ళకి కూడా నేను అదే చెప్పాను మొన్న. JSON sample ఇది కాదనుకుంటా. JSON sample సరే ఇది తీసుకున్నా. ఇది కూడా అదే ఫైన్. సో దానికోసం మనం ఏం తీసుకున్నామంటే ఫస్ట్ ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంది కదా మనకు, ఆ యూఆర్ఎల్ హిట్ చేయాలి. ఆ హిట్ చేయడం అంటే ఎలా తీసుకోవాలి, మనం ఫస్ట్ డేటాలోకి తీసుకోవాలి, డేటాలోకి తీసుకోవాలి. సో ఫస్ట్ యూఆర్ఎల్ తీసుకున్నాము. యూఆర్ఎల్ ఎలాగా, యూఆర్ఎల్ విత్ స్ట్రింగ్, మీ యూఆర్ఎల్ స్ట్రింగ్ ఇక్కడ. తర్వాత ఏం తీసుకున్నాము, ఈ యూఆర్ఎల్ అనే మీకు డేటా ఎలా వస్తుంది, మీకు డేటా విత్ కంటెంట్స్ ఆఫ్ యూఆర్ఎల్ ఒకటి ఉందా మెథడ్, దాన్ని ఎలా కాల్ చేస్తున్నారు మీరు, ఈ యూఆర్ఎల్ ద్వారా కాల్ చేస్తున్నారు. సో మీకు ఏమవుతుంది, ఇక్కడ డేటా వస్తుంది. డేటా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే NS JSON serialization, ఈ క్లాస్ ఏంటి అంటే మీకు విచ్ కన్వర్ట్స్ యువర్ JSON డేటా, JSON ని అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన డేటాని మీ నేటివ్ క్లాస్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎలాగా, మీకు అక్కడ డిక్షనరీ ఇస్తే డిక్షనరీలోకి, లేకపోతేనేమో అరేలోకి. అర్థమవుతుందా? మనకు అక్కడ డిక్షనరీ వచ్చింది కాబట్టి ఈ NS JSON serialization అనే క్లాసు డిక్షనరీలో కన్వర్ట్ చేస్తుంది. ఫైన్. సో JSON విత్ ఆబ్జెక్ట్ విత్ డేటా మనకు వచ్చిన డేటా ఇక్కడ ఇది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి కొన్ని. ఈ ఆప్షన్స్ మనకు 3 ఉన్నాయి. ఏంటి అంటే NS JSON రీడింగ్ ఆప్షన్స్, రీడింగ్, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఏంటవి, NS JSON రీడింగ్ ఆప్షన్స్, అదే NS JSON రీడింగ్ అలో ఫ్రాగ్మెంట్స్ ఒకటి, NS JSON రీడింగ్ మ్యూటబుల్ కంటైనర్స్ ఒకటి, NS JSON రీడింగ్ మ్యూటబుల్ లీవ్స్ ఒకటి. మనం యూజ్ చేసేది ఇవి రెండే యూజ్ చేస్తాం, మ్యూటబుల్ కంటైనర్స్ ఒకటి, మ్యూటబుల్ లీవ్స్ ఒకటి. పైదాన్ని యూజ్ చేయం. సో మ్యూటబుల్ కంటైనర్స్ అంటే ఏంటి అంటే
కంటైనర్స్ ఏంటి మీకు దాంట్లో ఆబ్జెక్ట్స్ ని కానివ్వండి లేకపోతే కీ వాల్యూ పేర్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటే వాటిని ఏమంటాము కంటైనర్స్ అంటాము. అవి ఏమున్నాయి మనకు డిక్షనరీ కానీ లేకపోతే అరే కానీ, ఇవి రెండే ఉంటేనేమో మనము కంటైనర్స్ అని యూజ్ చేయాలి. లేదు నాకు డైరెక్ట్ గా కీ వాల్యూ పేర్సే వచ్చాయి అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ వన్. కీ వాల్యూ పేరు కానీ లేకపోతే ఏదైనా ఒక స్ట్రింగ్ లాగా వచ్చింది అనుకుందాము, యూ కెన్ యూజ్ దిస్ వన్. సారీ, స్ట్రింగ్ లాగా కాదు, స్ట్రింగ్ లాగా లైక్ కీ వాల్యూ పేర్స్ డైరెక్ట్ గా వచ్చాయి అనుకోండి, యూ కెన్ యూజ్ దిస్ వన్. మీకు డైరెక్ట్ గా కీ వాల్యూ పేర్సే వచ్చాయనుకుందాము, మీరు ఈ ఇమ్యూటబుల్ లీవ్స్ అని యూజ్ చేయొచ్చు. లేదు ఒక స్ట్రింగ్ లాగా లేకపోతే ఒక ఇమేజ్ లాగా వచ్చింది అనుకుందాము, యూ కెన్ యూజ్ అలో ఫ్రాగ్మెంట్స్. అది ఇప్పుడు మనకు డిక్షనరీ వస్తుంది కాబట్టి యూ కెన్ యూజ్ మ్యూటబుల్ కంటైనర్స్. ఓకే, మీకు ఈ ఎర్రర్ అనేది తెలుసు ఆల్రెడీ. ఈ ఎర్రర్ అనేది మీకు ఎప్పుడు అప్డేట్ అవుతుంది, మొత్తం మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాతకి మీకు ఒకవేళ ఎర్రర్ ఉంటేనేమో ఎర్రర్ పోస్ట్ అవుతుంది, లేకపోతేనేమో ఏం రాదు. ఫైన్. సో ఈ డిక్షనరీలోకి మీకు ఏమొస్తాయి, ఇప్పుడు 2 కీ వాల్యూ పేర్స్ రావాలి, అవునా? ఈ డేటాలోకి ఏమో మీకు సమ్ అమౌంట్ ఆఫ్ సమ్ బైట్స్ ఆఫ్ డేటా వస్తుంది. ఈ డిక్షనరీలోకి ఏమొస్తుంది, 2 కీ వాల్యూ పేర్స్ రావాలి. అలాగే ఈ ఎర్రర్లోకి ఏం రావాలి మీకు ఇప్పుడు, డిక్ట్ వాల్యూ ఫర్ రిజల్ట్స్ అన్నాను అంటే ఏమొస్తుంది, రిజల్ట్స్ అనే దాంట్లో ఉండే నాకు ఎర్రర్ వస్తుంది దీంట్లోకి డైరెక్ట్ గా. ఒకసారి రన్ చేసి చూద్దాము. సో డేటా చూడండి ఒకసారి, మనకు 80,250 బైట్స్ అంటే నియర్లీ 80 KB, అవునా? 80 KB ఆఫ్ డేటా మీకు లోడ్ అయింది ఇప్పుడు. సో ఆ లోడ్ అయిన డేటాతో మనం పాసింగ్ అనేది చేస్తున్నాం. సో చూడండి, డిక్షనరీ మీకు ఎన్ని వచ్చాయి, కీ వాల్యూ పేర్స్ 2 వచ్చాయి, అంతేనా? రిజల్ట్ కౌంట్ 50, రిజల్ట్స్ ఏమో 50 ఆబ్జెక్ట్స్. సో ఈ రిజల్ట్స్ అనే దాంట్లో మీకు అరే వచ్చింది. అరేలో ఏంటంటే మీకు 50 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అంతేనా? మరి నేను అరేని గ్లోబల్గా ఎందుకు తీసుకున్నాను, గ్లోబల్గా ఎందుకు తీసుకున్నానంటే మళ్ళీ నేను టేబుల్లో కూడా చూపించాలి కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఏమో 1 ఉంది. నెంబర్ ఆఫ్ రోస్ నాకు ఏరియాలో ఎన్ని అయితే లోడ్ అవుతాయో ఆ అకౌంట్ కావాలి, అన్ని ఆబ్జెక్ట్స్ కావాలి నాకు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సింపుల్ గా ఇక్కడ స్టోరీ కూడా చూడండి ఒకసారి. దీంట్లోనేమో ఒక వాల్యూ, దీంట్లో ఇంకొక వాల్యూ, దీంట్లో ఇంకొక వాల్యూ, దీంట్లో ఆర్టిస్ట్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, సారీ ప్రివ్యూ ఉంటుంది కదా, thumbnail అది ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ దాంట్లో ఐ థింక్ నేను ఫస్ట్ దాంట్లో ట్రాక్ నేమ్, సెకండ్ దాంట్లో ట్రాక్ ఐడి, అండ్ థర్డ్ దాంట్లో ఆర్టిస్ట్ నేమ్ చూపెడుతున్నాను. ఇమేజ్ లోనేమో నేనేం చూపెడుతున్నాను, ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 100 ఉంది కదా నాకు, ఆ యూఆర్ఎల్ హిట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇంకొక thumbnail వచ్చింది, ఒక thumbnail అంటే ప్రివ్యూ వచ్చింది కదా ఒకటి, అది ఇక్కడ చూపెడుతున్నాను. బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు ఇదంతా మీకు నాకు తెలుసు, ఇదంతా కూడా లైక్ ఇదంతా మనకు టెక్స్టే కాబట్టి మనకు లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు ఇక్కడ చూడండి, సారీ ఇమేజ్ వ్యూలో మనకు ఇక్కడ మనం ఇమేజ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఇమేజ్ వ్యూలో మనం ఏం చేస్తున్నాము, ఆర్ట్ వర్క్ యూఆర్ఎల్ 100 ఉంది కదా ఇది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, ఇంతకుముందు లోడ్ చేసిందే కాకుండా ప్రతిసారి కూడా ప్రతి సెల్లో కూడా మళ్ళీ మనం ఒక యూఆర్ఎల్ హిట్ చేస్తున్నాం, అవునా? యూఆర్ఎల్ హిట్ చేస్తేనే మనకి ప్రివ్యూ వస్తుంది కదా, అవునా? ఈ thumbnail వస్తుంది, లేకపోతే రాదు. మనకు డైరెక్ట్ గా వాళ్ళు ఇమేజ్ ఇవ్వలేదండి, ఇమేజ్ ఇవ్వకుండా ఏం చేశారు, ఒక యూఆర్ఎల్ ఇచ్చారు. యూఆర్ఎల్ హిట్ చేస్తే మీకు ఇమేజ్ వస్తుందని చెప్పేసి ఆ యూఆర్ఎల్ ఇచ్చారు. ఓకే, మళ్ళీ మనం ఏం చేయాలి, ప్రతిసారి కూడా ఆ యూఆర్ఎల్ హిట్ చేయాలి. నార్మల్ గా హిట్ చేస్తే పర్లేదు, బట్ ఏంటి మీరు టేబుల్ వ్యూలో హిట్ చేస్తున్నారు అంటే ఏంటి, మీరు స్క్రోల్ చేసిన ప్రతిసారి కూడా ఏమవుతుంది, హిట్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఏమవుతుంది ఇక్కడ మీకు స్క్రోలింగ్ అనేది అంతా స్మూత్ గా ఉండదు. చూడండి ఇక్కడ కాకపోతే
యా ఇక్కడ లోడ్ అయినా కరెక్టే, బట్ చూడండి ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను, స్మూత్ గా ఉండదు, ఆకుండా వెళ్తుంది. అవునా? ఓకే. అంటే ఏంటి ఇక్కడ, ప్రతిసారి సెల్ లోడ్ అయినప్పుడు ఆ సెల్ మనకి ఏం కావాలి, యూఆర్ఎల్ అనేది హిట్ చేస్తూ ఉండాలి ప్రతిసారి కూడా. అవునా? సెల్ ని మనకు ఎలకేట్ చేయాలి అని స్క్రోల్ అవ్వాలి, యూఆర్ఎల్ హిట్ చేయాలి, యూఆర్ఎల్ హిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ వ్యూకి సెట్ చేయాలి. ఇవన్నీ మనకి ఎంత బర్డెన్ పడుతుంది కదా, ఇంత బర్డెన్ పడుతుంది కాబట్టి మనకు ఇమేజ్ వ్యూ అనేది టేబుల్ అనేది మనకు అంత ఫాస్ట్ గా స్క్రోల్ అవ్వట్లేదు, స్మూత్ గా. యా ఎగ్జాంపుల్ అనేది అరే పేరు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం యాక్చువల్ గా చూడండి, మన ఇమేజ్ లోడ్ చేయడానికి డైరెక్ట్ గా యూఆర్ఎల్ ద్వారా లోడ్ చేయడానికి వేరే మెథడ్ లేదండి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎన్ఎస్ డేటా తీసుకున్నాము. ఎన్ఎస్ డేటాలో మనకి ఏమొస్తుంది, సమ్ డేటా వస్తుంది. ఇప్పుడు ఇమేజ్ లోడ్ చేసుకోవచ్చు కదా డేటాతోని, ఇమేజ్ విత్ డేటా అని ఒకటి ఉంటుంది మనకు మెథడ్. మనకు ఎన్ఎస్ డేటా ఉన్నప్పుడు ఇమేజ్ విత్ డేటా అని మనం ఆ మెథడ్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. సో మనకి ఏం లోడ్ అవుతుంది అప్పుడు, యూఆర్ఎల్ ద్వారా ఒక ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. బట్ ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే మనకు స్క్రోలింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు, స్మూత్ గా ఉండదు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ థ్రెడింగ్ యూజ్ చేద్దాం. ఇక్కడ మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. ఓకే, అసలు మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? గైస్, మల్టీ థ్రెడింగ్ అంటే ఏమైనా కాన్సెప్ట్ ఐడియా ఉందా? సో బేసిక్ గా మనకు మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి అంటే, సపోజ్ అండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు MP3 ప్లేయర్ మీరు వాడుతున్నారు, MP3 ప్లేయర్ వాడుతుంటే MP3 ప్లేయర్ యూజ్ చేయడం అనేది మీకు ఒక టాస్క్, అదేంటది ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్. ఓకే, మన మెమరీలో ఒక ప్రాసెస్ ఇది అంతా కూడా. MP3 ప్లేయర్ అనేది ఒక ప్రాసెస్. బట్ ఈ ప్రాసెస్ లో మీరు చేస్తున్నది ఏంటి, యూ కెన్ ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్, యూ కెన్ డిక్రీజ్ యువర్ వాల్యూమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దట్ ఓన్లీ. అంటే నీ ప్లే అవుతున్నప్పుడే మనం ఏం చేస్తున్నాం, ఇంక్రీజ్ చేస్తున్నాం, డిక్రీజ్ చేస్తున్నాం. అలాగే మీ వీడియోని లేకపోతేనేమో మీ సాంగ్ ని ఫార్వర్డ్ చేస్తున్నారు, బ్యాక్వర్డ్ చేస్తున్నారు, ఫార్వర్డ్ చేస్తున్నారు, బ్యాక్వర్డ్ చేస్తున్నారు. యాక్చువల్ గా అయితే మనకి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏదైనా ఒకటే జరగాలి కదా, ఎట్ ఏ టైం ఒకటే జరగాలి మనకు. అవునా? ఎట్ ఏ టైం మీకు ఒకటే జరగాలి, ఒకటే రస్ జరగాలి. మరి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, MP3 మీకు ప్లే అవుతుంటేనే ఏం చేస్తున్నారు, దాన్ని ముందుకంటున్నారు, వెనకంటున్నారు, లేకపోతే సౌండ్ ని డిక్రీజ్ చేస్తున్నారు, ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదేంటి మరి, సౌండ్ ప్లే అవటం అనేది ఒక టాస్క్ అయితే మీరు ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం అనేది ఇంకొక టాస్క్. మీకు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. అవునా? మీకు ఈ ప్రాసెస్, ఈ టాస్క్లు రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి, అంతే కదా. ఇప్పుడు మీరు సాంగ్ వింటున్నప్పుడే మీరు ఇంక్రీజ్ ని, అదే వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నారు, డిక్రీజ్ చేస్తున్నారు కదా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బా, జాగ్రత్తగా వినండి. సౌండ్ మీరు MP3 వింటున్నప్పుడే ఏం చేస్తున్నారు, MP3 వినటం అనేది ఒక ప్రాసెస్, ఒక టాస్క్ అయితే మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, సౌండ్ పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు. బట్ ఇదేంటి, MP3 వినడం అనేది ఏంటి, మీరు సాంగ్ అంటే లైక్ MP3 ప్లేని యూజ్ చేయడమే, అది కూడా యూజ్ చేయడమే. అండ్ ఇంకొకటి ఏంటి, వినడంతో పాటే మీరు ఏం చేస్తున్నారు, ఇంకా సాంగ్ ప్లే అవుతున్నప్పుడే మీరు దాన్ని సౌండ్ తగ్గిస్తున్నారు, పెంచుతున్నారు. అంటే ఏంటి, ఎట్ ఏ టైంలో మీరు రెండు చేస్తున్నారు టాస్క్లు. అవునా? అవునా గైస్? సో మీకు ఏంటి అంటే ఇప్పుడు సాంగ్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది, బట్ మీకు మెయిన్ థ్రెడ్ లో రన్ అయ్యేది ఏంటి, సౌండ్ ని పెంచడం, తగ్గించడం. అవునా? మీకు బ్యాక్గ్రౌండ్ లోనేమో సౌండ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది, సాంగ్ అనేది. ఇంకొకటి ఏంటి, సౌండ్ పెరగడం, తగ్గడం అనేది ఏంటి, మీకు మెయిన్ థ్రెడ్ మీద రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ అనేది ఉంటుంది, మెయిన్ థ్రెడ్ అనేది ఉంటుంది. మీకు మీ స్క్రీన్ పైన కనిపించేది ఏంటి, మెయిన్ థ్రెడ్. బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేది ఏంటి, విచ్ యూ కాంట్ సీ, మీరు చూడండి ఏంటి, బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. ఓకే, అంటే ఇవి రెండు కూడా మీకు సైమల్టేనియస్ గా రన్ అవుతూ ఉంటాయి అనమాట. నథింగ్ బట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఒకటి రన్ అవుతుంది, మెయిన్ థ్రెడ్ ఒకటి రన్ అవుతుంది.
సో మీకు 2 థ్రెడ్స్ ఒకసారి రన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు చేసేది ఇప్పుడు మల్టీ థ్రెడింగా కాదా? అవునా? సో దీన్ని మనం ఏమంటామంటే మల్టీ థ్రెడింగ్ అంటాం. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే సో హెవీ టాస్క్ అంతా కూడా మనము బ్యాక్గ్రౌండ్ దగ్గర రన్ చేద్దాం. ఏది ఇప్పుడు మీకు యూఆర్ఎల్ లోడ్ చేయడం అనేది ఏంటి, మీకు ఎక్కడ ఇప్పుడు లోడ్ అయ్యేది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇక్కడ ఇమేజ్ లోడింగ్ దగ్గర టైం తీసుకుంటుంది ఎక్కువ, అంతేనా? సో ఈ ఇమేజ్ లోడింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ లో పెట్టేద్దాం. ఎప్పుడైతే మీకు ఇమేజ్ అనేది లోడ్ అయిందో అప్పుడు ఏం చేద్దాం, మెయిన్ థ్రెడ్ పైన మీ యూఐని అప్డేట్ చేసుకుందాం. ఫైన్, ఓకేనా గైస్? సో దానికోసం నేను ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నానంటే జీసీడీ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. జీసీడీ, గ్రాండ్ సెంట్రల్ డిస్పాచ్. గ్రాండ్ సెంట్రల్ డిస్పాచ్ అనేది మీకు మల్టీ థ్రెడింగ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, దీన్నే మనం బ్లాక్స్ కాన్సెప్ట్ అని కూడా అంటాం. ఓకే, సో చూద్దాం ఒకసారి మరి అది ఎలా ఉంటుందో. డిస్పాచ్ క్యూ క్రియేట్, సారీ, dispatch queue. ఇది మనకు గ్రాండ్ సెంట్రల్ డిస్పాచ్ క్లాస్. సో మీరు ఒక క్యూని క్రియేట్ చేసుకోండి ఇక్కడ, ఈక్వల్ టు ఇంకొకటి ఏంటి, డిస్పాచ్ క్యూ క్రియేట్. ఇక్కడ ఒక లేబుల్ క్రియేట్ చేసుకోవాలి మీరు. ఆ లేబుల్ అనేది మీరు డబుల్ కోట్స్ లో ఇవ్వండి, వితౌట్ @ మై క్యూ అందాం. నల్ ఇవ్వండి, మనకి ఇక్కడ అవసరం లేదు ఇది. సో ఇప్పుడు ఏం చేస్తారు, డిస్పాచ్ అసింక్ అనే ఒక క్లాస్ ఉంది, ఒక మెథడ్ ఉంది మనకు, అసింక్. యా, సో ఇప్పుడు మీరు ఇచ్చే క్యూ ఏంటి, క్యూ. ఓకే, ఇక్కడ ఈ బ్లాక్ లో మీరు ఏం చేస్తారు, మీ కోడ్ రాసుకోండి. ఏం కోడ్ అది, యూఆర్ఎల్ లోడ్ చేయడం, ఇమేజ్ డేటా ఇది, ఇదంతా కూడా మీరు ఎక్కడ పెడతారు, దీంట్లో పెడతారు. సో ఇదంతా అయిపోయింది, బాగానే ఉంది. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి, లోడ్ అయిన డేటాని మీరు లైక్ మళ్ళీ ఇమేజ్ పైన పెట్టాలా వద్దా, ఇమేజ్ వ్యూ పైన. ఇమేజ్ వ్యూ పైన పెట్టాలంటే ఏది మరి, ఇమేజ్ వ్యూ అనేది ఎక్కడ ఉంది మీకు, మెయిన్ థ్రెడ్ పైన ఉంది. సో మెయిన్ థ్రెడ్ని ఇప్పుడు ఏం చేయాలి, మీరు అప్డేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తాను అంటే డిస్పాచ్ అసింక్, డిస్పాచ్ get global queue, sorry, get main queue and block. ఈ బ్లాక్ లో ఏం చేస్తారు మీరు, మెయిన్ క్యూ పైన మీకు ఇమేజ్ ఉంది కదా, img డాట్ ఇమేజ్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ పెట్టండి. మీకు ఏం అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. సో నేను ఇక్కడ ఏం చేయట్లేదు, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇమేజ్ వ్యూ క్రియేట్ చేసుకున్నాను. ఇమేజ్ వ్యూ క్రియేషన్ అంటే మీకు అంత అసలు టైం ఏం తీసుకోదు, అవునా? ఇమేజ్ వ్యూ క్రియేషన్ కోసము, ఆబ్జెక్ట్ క్రియేషన్ కోసం మీకు టైం ఏం తీసుకోదు అసలు. సో మీకు టైం తీసుకునేదల్లా ఎక్కడ తీసుకుంటుంది అంటే ఇక్కడ డేటాను లోడ్ చేసే దగ్గర, అవునా? ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా. బీజీ థ్రెడ్, ఇది మనకు బ్యాక్గ్రౌండ్ థ్రెడ్. ఇక్కడ ఏముంది, మెయిన్ థ్రెడ్. టు అప్డేట్ UI, బీజీ థ్రెడ్ టు లోడ్ డేటా ఫ్రమ్ ఇంటర్నెట్ or
డిబి. డేటాబేస్ నుంచి కానివ్వండి లేకపోతే ఇంటర్నెట్ నుంచి కానివ్వండి డేటా లోడ్ చేస్తే ఏం కావాలి మీకు, కొంచెం టైం అనేది తీసుకుంటుంది. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఆ టైంని నేను బ్యాక్గ్రౌండ్ థ్రెడ్లో రన్ చేస్తున్నాను. ఎప్పుడైతే నాకు ఇమేజ్ లోడ్ అవుతుందో దాని తర్వాత నేను లోడ్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను నా యూఐని అప్డేట్ చేసుకోవాలి. అది ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి మరి, నా యూఐ అనేది ఎక్కడ ఉంటుంది, యూఐ అనేది మీకు ఎప్పుడైనా కానీ మెయిన్ థ్రెడ్ పైన ఉంటుంది. ఆ మెయిన్ థ్రెడ్ పైన అంటే మెయిన్ క్యూ తీసుకొని నేను ఏం చేస్తున్నాను, img.image ఈక్వల్ టు యూఐ ఇమేజ్ విత్ డేటా అంటున్నాను. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాం వస్తుందో రావట్లేదు. చూడండి గైస్ ఎంత స్మూత్గా అవుతుంది ఇక్కడ మీకు. మీకు ఇమేజ్ అనేది లోడ్ అయిన తర్వాతే డిస్ప్లే అవుతుంది చూడండి, అవునా? మళ్ళీ రన్ చేద్దాం. చూడండి ఫస్ట్ మీకు ఎంటీ స్పేస్ వస్తుంది, అంటే ఏంటి అప్పటి వరకు మీకు ఇమేజ్ అనేది లోడ్ అవ్వలేదు. ఇంకా లోడ్ అయిన తర్వాత ఏం చేసాం మనము, ఇమేజ్ వ్యూ పైన పెట్టామన్నమాట డేటాని. ఓకే, సో దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏం లోడ్ అవ్వకుండా ఎంటీ స్పేస్ వస్తుంది కదా, దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక డమ్మీ ఇమేజ్ పెట్టుకుంటాను. ఇది పెట్టుకుందాం. ఇది నాకు ఎందుకు, ఇమేజ్ అనేది లోడ్ అయ్యేంత వరకు నాకు ఈ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ పెట్టాలి నేను ఇప్పుడు, ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. img.image ఈక్వల్ టు ui image నేమ్డ్. సో నాకు ఫస్ట్ ఏం లోడ్ అవుతుంది మీకు, ఈ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, ఇది లోడ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఈ డేటా లోడ్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ డేటా నుంచి వచ్చే ఇమేజ్ మాత్రం దీనిలో పెట్టేస్తున్నాం. అంటే అప్పటి వరకు ఆ ఇమేజ్ లోడ్ అయ్యేంత వరకు మాకు బ్లాక్ ఇమేజ్ ఉంటుంది. చూడండి మళ్ళీ రన్ చేస్తున్నా, అవునా గైస్? చూడండి మీకు స్మూత్ ఇమేజ్ స్క్రోలింగ్ కూడా, టేబుల్ వ్యూ స్క్రోలింగ్ కూడా చాలా స్మూత్గా వస్తుంది చూడండి, ఎక్కడ ఆగట్లేదు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మీకు, స్క్రోలింగ్ అనేది టేబుల్ వ్యూ స్క్రోలింగ్ అనేది మీకు మెయిన్ థ్రెడ్, అండ్ బ్యాక్గ్రౌండ్ థ్రెడ్ ఏం జరుగుతుంది, ఇంటర్నెట్ ద్వారా వచ్చే డేటా అనేది లోడ్ అవుతుంది. తర్వాత ఏంటి, మళ్ళీ మెయిన్ థ్రెడ్ పైన మీకు యూఐ అనేది మాడిఫై అవుతుంది, అవునా? చూడండి నేను స్క్రోల్ చేస్తున్న ప్రతిసారి కూడా నాకు ఏం కావాలి, నెట్ నుంచి డేటా లోడ్ అవ్వాలి అండ్ లోడ్ అయిన డేటా నాకు రావాలి కంపల్సరీ దానిపైన. సో అది వచ్చేంతసేపు నాకు ఎన్ని బ్లాక్ ఇమేజ్ అని పెడుతున్నాను. అట్లా స్క్రోలింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది చూడండి. సో ఇది మనకు మల్టీ థ్రెడింగ్. క్లియర్ గైస్? అర్థమవుతుందా? అయిందా? ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అడగండి. లేవు కార్తిక్. పైన యా ఓకే దెన్ బై. కార్తిక్ యా చెప్పండి. ఒక్కసారి కనెక్షన్ ఓపెన్ చేయండి, యాక్షన్ షీట్. అర్థం కాలేదు. నాకు వాయిస్ అర్థం కావట్లేదు.
ఇప్పుడు వినిపిస్తుందా? ఆ, కలెక్షన్ వ్యూలో యాక్షన్ షీట్ ఉంది కదా, అవునవును. అదొకసారి ఓపెన్ చేయరు. యా, ఒక నిమిషం. కలెక్షన్ వ్యూ, యాక్షన్ చెప్పు ఇక్కడ. ఒకసారి రన్ చేయండి అది. బ్రేక్ పాయింట్స్ తీసేసి. కార్తిక్, యా, ఒకసారి రన్ చేయండి అది. చేసా లోడ్ అవుతుంది. ఓకే. ఇందులో మనకి క్యాన్సిల్ బటన్ ఇండెక్స్ 2 కదా, ఇండెక్స్ పాస్. అవునవును. 2 అని ఓపెన్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది కార్తీక్. అంటే లేదబ్బా, కాదు. ఒకసారి మీరు క్యాన్సిల్ చేసి చూడండి. ఓహో, చూసారా? ఓపెన్ అవుతుందా? ఒక నిమిషం అండి, డివో పెడదాం ఒకసారి. నేను డీబగ్ పెట్టాను, ఇండెక్సెస్ మార్చాను. అల్టిమేట్ ఆన్సర్ చూస్తే ఎలా ఉంది తెలుసా? క్యాన్సిల్ కూడా బటన్ క్రియేట్ చేయాలి, ఆ క్యాన్సిల్ పని చేయట్లేదంట. బటన్ ఇండెక్స్ 2 కరెక్టే కదా? యా, బటన్ ఇండెక్స్ 2 వస్తుంది, కానీ 2 ట్రిగర్ అవ్వట్లేదు. కింద డిట్ క్యాన్సిల్ ఉంది కదా, ఆ మెథడ్కి వెళ్ళట్లేదు అసలు. డాక్యుమెంటేషన్లోనేమో ఆ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు, అందులో ఏం రాయనక్కర్లేదని ఉంది, కానీ కాల్ అవ్వట్లేదు. అట్లా కాదబ్బా, మనం ఇక్కడ రాంగ్ రాస్తాం అసలు. ఇండెక్సెస్ మనం ఇక్కడ రాంగ్ రాసాం. ఎట్లా రాయాలంటే ఇప్పుడు మనం ఇట్స్ బటన్ ఇండెక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అయితే మాత్రమే ఇది ఓపెన్ అవ్వాలి. ఇవన్నీ రావాలి మనకు, లేకపోతే రావద్దు. ఇట్లా రాసుకోవాలి మనం. డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఒకసారి. బటన్ ఇండెక్స్ 2 కాకపోతేనే లోపలికి వెళ్తుందా? లేకపోతే వెళ్ళదు. బట్ ఒక్కసారి ఇఫ్ కమెంట్ చేయండి మీరు. ఒక్కసారి మనం ప్రోగ్రామ్ మన ఆల్గోరిథం గా వెళ్దాము. ఇఫ్ బటన్ ఇండెక్స్ డబుల్ ఈక్వల్ టు 0. మనము ఇక్కడ ఇవి రెండు కూడా కాల్ అవ్వట్లేదు, కరెక్టే. బట్ ఏంటి ఇక్కడ మనము మనం ఏ ఓపెన్ చేస్తున్నాము? సెల్ఫ్ ప్రజెంట్ వ్యూ కంట్రోలర్ పిక్చర్ అంటున్నారు మళ్ళీ. సో డిఫాల్ట్ గా మనకి ఏముంటుంది? ఫోటో లైబ్రరీ ఓపెన్ అవుతుంది. ఓకే, అట్లా. సో లాస్ట్ ది కూడా ఎల్స్ లో చెప్పండి. లాస్ట్ ది కూడా ఎల్స్ ఇఫ్ లో ఇంకో ఎల్స్ పెడితే అయిపోతుంది కదా ఇందులోకి. ఇంకొక ఎల్స్ ఎందుకు మళ్ళీ? మీరు ఇట్లా రాసుకుంటే అయిపోతుంది కదా, ఇంకా చాలా ఈజీగా. ఒకసారి రన్ చేయండి. అంతే. సెకండ్ మాత్రమే వస్తుంది కదా, అంటే లైక్ ఇదే వస్తుంది, ఇంకేముంది? ఇదేనా? ఓకే, క్యాన్సిల్ అయితే ఎక్సెప్షన్ వస్తుందా? క్యాన్సిల్ అవుతేనా? ఎక్కడ? ఇదా? ఈ క్యాన్సిల్ మీరు అనేది?
ఆ క్యాన్సిల్ కాదు, మామూలు యాక్షన్ షీట్ క్యాన్సిల్. ఎందుకు వస్తుంది ఎక్సెప్షన్ రాదు కదా? రావట్లేదా? రాదు. ఓకే, యా నాకు ఇక్కడే స్ట్రక్ అయిపోయి అనమాట నేను. ఓకే, సరే bro మరి. సో బటన్ ఇండెక్స్ అది క్యాన్సిల్ అనే బటన్ ఇండెక్స్ 2 లేదు యాక్చువల్లీ. 2 ఉంది, కంపల్సరీ ఉంటుంది, మనం చూసాం కదా ఇప్పుడు. ఓకే, ఒకవేళ 2 ఉంది. బటన్ ఇండెక్స్ ఒకవేళ అది కాకుంటే మాత్రం మనం ఏం చేస్తున్నాము, లోపలికి వెళ్తున్నాం, లేకపోతే చేయం, ఓపెన్ చేయం. ఓకే అంతే తేడా. ఓకే థ్యాంక్ యూ. సరే మరి బాయ్, థ్యాంక్ యూ గైస్. యాక్షన్ షీట్ మాకు చెప్పలేదు. యాక్షన్ షీట్ చెప్పలేదా? లేదండి, No. మీకు కలెక్షన్ చెప్పేటప్పుడే చెప్పాను. యాక్షన్ షీట్ అయినా ఒకసారి వినండి లేకపోతే. Okay. యాక్షన్ షీట్ అంటే ఏం లేదండి, జస్ట్ ఏంటంటే మనకు కొన్ని ఆప్షన్స్ చూపెడుతుంది అండి. ఈ ఆప్షన్స్ లో మనకి ఏముంటాయంటే కొన్ని బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ తో మనం పర్టికులర్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా మనం దాన్ని చేసుకుంటామంటే ఇలాగ చూడండి, యాక్షన్ షీట్ మనం అలర్ట్ వ్యూ చేసుకుంటాం కదా, అలర్ట్ వ్యూ లాగానే దీన్ని కూడా చేసుకోవాలి. ఇనిషియలైజేషన్ యాక్షన్ షీట్ దీని టైటిల్ ఉంటుంది, చూస్ ఆప్షన్ అని, డెలిగేట్ ఉంటుంది, అండ్ క్యాన్సిల్ బటన్ ఉంటుంది టైటిల్ అని, డిస్ట్రక్టివ్ బటన్ అంటే నిలబెట్టుకోండి, సేమ్ అది కూడా మనకు క్యాన్సిల్ బటన్ లాగానే ఉంటుంది. ఇక్కడ అదర్ బటన్ టైటిల్స్. సో మీరు ఒక్కొక్క బటన్ మనకు ఏంటంటే కామా సపరేట్ వాల్యూతో ఇస్తారు ఒక్కొక్క బటన్ టైటిల్. సో టేక్ పిక్చర్ అని, చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని 2 ఇచ్చారు. సో మీకు ఫస్ట్ ప్లేస్ లో ఏముంటుంది, 0th ప్లేస్ లో టేక్ పిక్చర్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఇండెక్స్ లో 1 లో ఏముంటుంది, చూస్ ఫ్రమ్ గ్యాలరీ ఉంటుంది. ఇండెక్స్ 2 లో ఏముంటుంది, క్యాన్సిల్ బటన్ ఉంటుంది. ఓకే, సో ఎలా ఓపెన్ చేస్తారు, షీట్ షో ఇన్ వ్యూ అంటారు. ఇప్పుడు మనకు దాని సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో మీకు అలర్ట్ వ్యూ క్లిక్డ్ బటన్ ఇండెక్స్ ఎలా అయితే ఉందో దీనికి కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పిక్కర్ వ్యూ యూఐ ఇమేజ్ పిక్కర్ ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ అయితేనేమో దాని సోర్స్ టైప్ ఏంటి, నాకు కెమెరా. సెకండ్ బటన్ అయితే ఏంటి అంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అయితేనేమో ఫోటో లైబ్రరీ పిక్కర్ సోర్స్ టైప్. సో దాన్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాను, నేను సెకండ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కాకుండా మిగతా 2 బటన్స్ ట్యాప్ చేసినప్పుడు మాత్రమే ఈ ఇమేజ్ పిక్కర్ కంట్రోల్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు క్యాన్సిల్ కొడితే నాకు క్యాన్సిల్ అవ్వాలి కదా, అందుకోసం ఈ కండిషన్ పెట్టుకుంటాను నేను. బటన్ ఇండెక్స్ నాట్ ఈక్వల్ టు 2 అయితే లోపలికి వెళ్తుంది, లేకపోతే లోపలికి వెళ్ళదు, క్యాన్సిల్ అవుతుంది. అంతే, ఏముందండి. ఓకే ఓకే, యా క్లియర్ అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.